రేవంత్ రెడ్డి లోటు బడ్జెట్లో రాష్ట్రం ఎందుకు నడుస్తుంది, ఎందుకు వేరియస్ హై పెర్ఫార్మింగ్ సెక్టర్స్ అండర్ పెర్ఫార్మెన్స్లో ఉన్నాయి, ఎందుకు ఇవాళ ఒక్క సంవత్సరంలోనే మార్చి వరకు ఈ సంవత్సరం మార్చి వరకు 148% ఎక్కువ లోన్ ఎందుకు తెచ్చుకున్నాడు, 78,000 కోట్లు లాస్ట్ ఇయర్ తెచ్చింది. ఇప్పుడు ఈ మార్చి తర్వాత ఎంత తెస్తాడో లెక్కపత్రం లేదు. ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పిన చర్చ పోయి 34 వరకే రేవంత్ రెడ్డి ఉంటాడట చర్చ. ఇది కావాలి ఆయన. ఎందుకంటే ఆయన పనితీరు మీద చర్చ జరగద్దు, ఆయన ప్రగల్భం మీద చర్చ జరగాల. చర్చ జరిగేటట్టుగా మీడియా వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన నిజంగా మంచి పటేల్ అయితే ఆయన ఏం చేయాలంటే ఇలా సంపద ఎట్లా సృష్టించాలా, పరిపాలనపై పట్టు ఎట్లా సాధించాలా, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్లో కోఆర్డినేషన్ ఎట్లా తీసుకురావాలా, మంత్రుల మధ్యన సయోధ్య ఎట్లా తీసుకురావాలా, కొనసాగుతున్నటువంటి ఒక అవినీతి దోపిడీని ఎట్లా కట్టడి చేయాలా, వీటిపైన చర్చ చేసేది పోయి ఖుద్ రియల్ ఎస్టేట్ మాఫియా లెక్క పనిచేస్తూ ఉన్నాడు, ఖుద్ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ ఉన్నాడు, దోపిడీ చేస్తూ ఉన్నాడు. దాన్ని కప్పించుకోవడం కోసం ఇవాళ ఈ పనికిరాని మాటలు. అయితే అన్న మనం ఒక పార్టీని ఢీకొట్టాలంటే మరో పార్టీ కూడా బలంగా ఉండాలి కదా. ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ అంత బలంగా ఉందనుకోవచ్చా, కేవలం సోషల్ మీడియాలో మాత్రమే బలంగా ఉందనుకోవచ్చు? ఇప్పుడు మీకు సరే మీరు అడగాలి కాబట్టి ఎకసెక్కమైన ప్రశ్న. చెప్తా, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ జనరల్లీ considered to be a favorable ground for the ruling party. మీరు కాంగ్రెస్ 2023 వరకు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఒక్క 1-2% సర్పంచ్లు కూడా గెలుచుకున్న దాఖలాలు లేవు, మున్సిపాలిటీలు గెలుచుకున్న దాఖలాలు లేవు, ఒక్క బై ఎలక్షన్ గెలవలేదు. అంటే ఏంటి, జనరల్గా అధికారంలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ఒక ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ బై ఎలక్షన్స్ వచ్చినా లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా ఉంటుంది. దానికి పూర్తి భిన్నంగా మీరు సర్పంచ్ల ఎన్నికలు తీసుకున్నా, తదనంతరం వచ్చిన మున్సిపల్ ఎన్నికలు తీసుకున్నా, బీఆర్ఎస్ దాదాపు 50% దాటిపోయినటువంటి ఒక పరిస్థితి చూసినాం. అట్లెట్లుంటుంది? 90% గెలవాల్సిన అధికార పార్టీ, 90% గెలవాల్సిన అధికార పార్టీ 50కే ఎందుకు కట్టడైంది? పోలీసులు, పైసలు, అదిరింపులు, బెదిరింపులు, బ్లాక్మెయిల్లు, గుండాగర్ది, అధికారంలో ఉన్నాం అనేటువంటి ఒక ఓరా ఇన్నుంటే కూడా వాళ్ళు 50 ఎందుకు దాటలే? అధికారం కోల్పోయి అయిపోయింది అన్నటువంటి ఒక బీఆర్ఎస్కు ఎందుకు 50% దాటింది అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ ఇండికేషన్ బీఆర్ఎస్ ఇస్ స్ట్రాంగ్. ప్రతి ప్రజల గుండెల్లో ఇవాళ మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కదా, మళ్ళీ ఆయన వస్తే బాగుండు కదా అని చెప్పని ఇవాళ నిరుద్యోగులు అనుకుంటున్నారు, రైతులు అనుకుంటున్నారు, కార్మికులు అనుకుంటున్నారు, యువకులు అనుకుంటున్నారు, విద్యార్థులు అనుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇవాళ మళ్ళీ కేసీఆర్ను కోరుకుంటున్నారు. కాబట్టి బీఆర్ఎస్ బలంగా ఉంది. సరే అన్న, ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే 10 సంవత్సరాలు మీరే అధికారంలో ఉన్నారు కాబట్టి మీకంటూ క్యాడర్ ఉంటుంది, మీకంటూ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది బీఆర్ఎస్ పార్టీకి. అండ్ ఎంపీ ఎలక్షన్స్లో చూసుకుంటే బీజేపీ 8 గెలిచింది, కాంగ్రెస్ 8 గెలిచింది. తర్వాత 3 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 బీజేపీ గెలవడం అనేది జరిగింది. సో మొన్న కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. సో ఆల్రెడీ పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కూడా బీజేపీ జెండా ఎగిరించినప్పుడు తెలంగాణలో పాసిబుల్ కాదంటారా? అంటే ఒక్కటి, ఏ పార్టీ అయినా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అది బీజేపీ రాష్ట్రంలో కానివ్వండి లేకపోతే కేంద్రంలో కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళు ప్రతిపక్ష హోదాలో ఉంటూ అధికారంలోకి రావాలంటే అధికార పక్షంలో ఉన్న పార్టీ పట్ల తీవ్రమైనటువంటి ఒక విమర్శ ఉండాలా, పోరాటం ఉండాలా, చేసే తప్పిదలను ఎత్తి చూపెట్టాలా, అప్పుడే ప్రజల మన్ననను పొందగలుగుతారు. దురదృష్టం భారతీయ జనతా పార్టీ తెలంగాణలో నేను 2014 నుండి మొదలుకుంటే ఇప్పటివరకు చెప్తున్నాను, నేను ఐఎమ్ నాట్ మిన్సింగ్ వర్డ్స్, 14 నుండి ఇప్పటి వరకు తీసుకున్నట్టయితే వాళ్ళు ఎప్పుడు కూడా ఎస్టాబ్లిష్మెంట్కి వ్యతిరేకంగా కొట్లాడాల. 14లో తర్వాత చూసినట్టయితే వాళ్ళు ఎంతసేపటికి ఏంటి అంటే, మేము ఇప్పుడే కదా నరేంద్ర మోడీని రాహుల్ గాంధీ ప్రశ్నించడం మొదలుపెట్టిండు 14లో, అధికారం రాగానే మొదలు పెడితే क्या यार आप 70 साल हुकूमत चला के लूट कर दिए हैं, तोड़फोड़ कर दिए हैं, మేము ఇప్పుడే కదా అధికారంకి వచ్చింది, మమ్మల్ని ఇప్పుడే అడుగుతారా అని చెప్పానన్నారు. అదే అనాలజీని వాళ్ళు మనసులో పెట్టుకొని తెలంగాణలో కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అధికార పక్షం పైన పెద్ద నిర్మాణాత్మక పోరాటాలు ఎప్పుడు బీజేపీ చేయాల. ఇదొకటైతే ఇవాళ సరే చరిత్ర అది పక్కకు పెడదాం. ఈ 2.5 సంవత్సరాల కాలంలో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎక్కడన్నా కొట్లాడినట్టు కనబడదా మీకు?
అనేక సమస్యలు ఉన్నాయి ఇవాళ. ఏ సమస్య పైన కొట్లాడగలిగే శక్తి ఉన్న యువశక్తి ఉన్న పార్టీ ఏబీఈపీ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా సంఘము, ఇట్లంతా ఒక ఆర్గనైజ్డ్ స్ట్రెంగ్త్ ఉన్న పార్టీ కాంగ్రెస్కు వ్యతిరేకంగా కొట్లాడిందో చెప్పండి. వాళ్ళు ఎంతసేపటికి ఈ 2.5 సంవత్సరాల్లో 200 సార్లు కేసీఆర్ గారి పైన దాడి చేసినారు, కేటీఆర్ గారి పైన దాడి చేసే ప్రయత్నం చేసినారు, కానీ అధికారంలో ఉన్నటువంటి ఎవరి నుంచి అయితే అధికారం గుంజుకోవాలనో వాళ్ళకు వ్యతిరేకంగా నిర్దిష్టమైన పోరాటం చేయనప్పుడు బీజేపీకి ఎట్లా ప్రజలు పట్టం కడతారు? నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ గంగా జమున తెహజీబ్కు పేరున్నటువంటి ఒక గడ్డ ఇది. బెంగాల్ యాజ్ ఎ డిఫరెంట్ ఫినామినా, బెంగాల్ కావచ్చు, లేకపోతే ఉత్తరాది కావచ్చు,